హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్వి లవ్ డైరీస్. ఇవాంటి మన రెసిపీ పాలక్ ఎగ్ కర్రీ. జనరల్గా మనం పాలకూరతో పాలక్ పన్నీర్, పాలక్ పొటాటో కర్రీ ఇలా చేస్తూ ఉంటాం. మరి ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా పాలక్ అండ్ ఎగ్ కాంబినేషన్? చాలా టేస్టీగా ఉంటుంది. పాలక్ అండ్ ఎగ్స్ రెండు మన హెల్త్కి మంచివే. మరి నేను చూపించిన ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతే క్రీమీ టెక్స్చర్తో పాటు టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేయండి. ఇక్కడ నేను ఒక బౌల్లో 2 bunches ఆఫ్ పాలకూర నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ పెట్టేసి వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయ్యాక ఈ పాలకూర అనేది అందులో వేసేయాలి. తర్వాత ఒక 5 minutes దాకా ఉడికించుకొని పాలకూర అనేది వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి కాస్త బటర్ అలాగే ఆయిల్ రెండు వేసి కాస్త వేడయ్యాక ఇక్కడ నేను ఉడికించుకున్న ఎగ్స్ అనేది వేసేయాలి. కాస్త ఎగ్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించి ఇవి కూడా పక్కన పెట్టేసేయాలి. ఇదే ఆయిల్లో పీస్ ఆఫ్ సినమిన్, 3 to 4 దాకా క్లవ్స్, 3 to 4 దాకా గ్రీన్ మిర్చి, అలాగే 2 రెడ్ మిర్చి కూడా వేసుకున్నాను. రెడ్ మిర్చి అనేది కంప్లీట్లీ మీ ఆప్షనల్ అనమాట. తర్వాత 1 బిగ్ సైజ్ ఆనియన్ కూడా వేసుకున్నాను చాప్ చేసి. ఒక్కసారి వేయించాక 3 to 4 దాకా బాదం, అలాగే 3 to 4 దాకా క్యాష్యూస్ రెండు వేసుకొని మరొకసారి వేయించాలి. తర్వాత 2 బిగ్ సైజ్ టొమాటో తీసుకున్నాను చాప్ చేసి, అవి కూడా వేసుకొని కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. టొమాటో ఆనియన్ రెండు మగ్గాక పక్కన పెట్టేసుకోవాలి. చల్లారనివ్వాలి. చల్లారాక మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న పాలకూర కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఇందులోనే వేసేసేయాలి. ఒక్కసారి మిక్స్ చేశాక ఇక్కడ మీరు తినే కారం తగ్గట్టు కారం వేయండి. నేను ఇక్కడ 1 స్పూన్ దాకా రెడ్ మిర్చి పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ దాకా కొరియండర్ పౌడర్ రెండు వేసేసి ఒకసారి మిక్స్ చేసి 5 minutes దాకా లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. గ్రేవీ అనేది ఎప్పుడైనా టేస్టీగా రావాలంటే ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా అయితేనే గ్రేవీ టేస్ట్ ఉంటుంది. తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ అనేది ఇందులో వేసేసి గరం మసాలా వేసి అలాగే కొరియండర్ లీవ్స్ కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ నేను చూపించిన ఈ ఎగ్ గ్రేవీ రోటీలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి మూడింటిలోకి చాలా బాగుంటుంది. మరి నేను చూపించిన ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్.